పరిశుద్ధాత్మ వరముల గురించి చూస్తే ఈ 9 వరముల్లో, ఇక్కడ రాయబడిన ఈ 9 వరములు 3 కేటగిరీస్లోకి స్ప్లిట్ చేస్తారండి మామూలుగా. ఎందుకంటే ఈ 3 కేటగిరీస్ స్ప్లిట్ చేసినప్పుడు ఇది ఈ రీతిగా వాడబడేదని తెలుస్తుంది. మొదటిగా చూసినప్పుడు రెవల్యూషన్ గిఫ్ట్స్ అంటాం. రెవల్యూషన్ గిఫ్ట్స్ అన్నప్పుడు ఇది మర్మములతో కూడినది, ఆ ప్రత్యక్షత కలిగేది. దేవుడు హీ విల్ గివ్ ఎ రెవల్యూషన్, ఒక ప్రత్యక్షత ఇస్తాడు దర్శనముల ద్వారా కానీ, లేకపోతే ఆయన ఆత్మ ప్రేరేపణ ద్వారా కానీ. అది మనకు అనుగ్రహించబడేది దేవుని దగ్గర నుండి మనకు వచ్చేది. ఇట్ ఈస్ ఇన్ అ డిఫరెంట్ వేస్, బట్ ఇట్స్ ఆల్వేస్ లింక్ టు రెవల్యూషన్. మొదటిగా రెవల్యూషన్ గిఫ్ట్లో చూసినప్పుడు ద గిఫ్ట్ ఆఫ్ విజ్డమ్ అని చూస్తాం. తెలివి, వర్డ్ ఆఫ్ విజ్డమ్ ఆర్ గిఫ్ట్ ఆఫ్ విజ్డమ్. ఈ జ్ఞానవాక్యం ఏంటి? జ్ఞానవాక్యం ఏంటి? చాలామంది లోక జ్ఞానంతో నింపబడి ఉంటాము. లోకంలో ఎక్స్పీరియన్స్ కలిగి దాన్ని బట్టి ఇది జరగచ్చు, ఇలాగ అవ్వచ్చు, ఈ వ్యక్తి ఇలాగ అవుతాడు, నెక్స్ట్ ఇది అవుతుంది అని అనేక మంది లోక జ్ఞానాన్ని పెట్టుకుని జీవితాన్ని గడిపేస్తానికి చూస్తాం. కానీ ఈ వరము కలిగిన వారు ఎలా ఉంటారంటే, ఈ వరము ద్వారముగా దేవుని చిత్తంని తెలుసుకుని, దేవుని మార్గదర్శనాన్ని తెలుసుకుని, ఇదిగో ఇది అవ్వదు, ఇది జరగదు, ఇది కుదరదన్న పరిస్థితుల్లో, ఇక్కడ నేను ఇరుక్కుని ఉన్నానరా అన్న పరిస్థితుల్లో దేవుడు ఆ వరము కలిగిన వ్యక్తికి ఆ ఐడియాని ఇస్తాడు, ఆ తలంపునిస్తాడు, ఆ వాకునిస్తాడు. ఆ వ్యక్తి వచ్చి చెప్పగలుగుతాడు, దేవుడు నన్ను ప్రేరేపిస్తాడు నీకు ఇది చెప్పమని. ఇదిగో నీ పరిస్థితిలో దేవుడి పలానా కార్యం జరిగిస్తాడు, దేవుడు నిన్ను పలానా చేయమంటున్నాడు, దేవుడు ఈ రీతిగా నిన్ను ముందుకెళ్ళమంటున్నాడు, దేవుడు నిన్ను భయపడకుండా ప్రార్థన చేసి ఆయన కొరకు వేచి ఉండమంటున్నాడు, లేకపోతే దేవుడు ఇదిగో నిన్ను ఈ దారిలో వెళ్ళమంటున్నాడు, పలానా మార్గంలో వెళ్ళమంటున్నాడు. హీ విల్ గివ్ ఎ విజ్డమ్. అంటే ఆ సమయానికి కావాల్సిన వాకుని అందిస్తాం ఆ వరం. ఎప్పుడన్నా వరం అనుభవించారా? ఎవరన్నా మీకు ఎప్పుడన్నా వచ్చి దేవుడు నీకు బయలుపరుస్తున్నాడు, నీ ఉన్న స్థితిలో దేవుడు నిన్ను ఇది చేయమంటున్నాడు, లేకపోతే పలానా విషయం దేవుని వాక్యాన్ని మీకు తెలియజేశారా? ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకోండి. విజ్డమ్ అనేది జరగబో వాటి గురించి మాట్లాడతాం. విజ్డమ్ అనేది ఎప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో అన్న దాని గురించి మాట్లాడతాం. విజ్డమ్ అనేది ఇది ఎలాగ హ్యాండిల్ చేయాలి అన్న దాని గురించి ఆలోచిస్తాం. సో ఈ వరము కలిగిన వారు పరిశుద్ధాత్మ ద్వారముగా, అంటే దేవుని వాక్యం ఉంటుంది, చాలా చక్కగా రాయబడి ఉంటుంది, తండ్రి హృదయంలో, తండ్రి డీప్ థాట్స్ ఆఫ్ గాడ్, తండ్రి లోతైన తలంపుల్ని ఎరుగున్న ఆత్మ మనకి, ఈ మాట ఎక్కడ చూస్తామంటే కంటికి కనరానివి, చెవికి వినరానివి, హృదయానికి గోచరం కాని కార్యాలు దేవుడు తన ఆత్మ ద్వారంగా మనకి బయలుపరుస్తాడు. హీ విల్ రివీల్. పరిశుద్ధాత్మ ద్వారంగా బయలుపరుస్తాడు అన్నదప్పుడు ఎవరికి బయలుపరుస్తాడు? చూసి మామూలుగా బయలుపరుస్తాం. ఒకటి ద డీప్ థాట్స్ అండ్ ద రెవల్యూషన్ మిస్టరీస్ తెలియజేస్తాం. ఇంకొకటి ఈ వరము కలిగిన వారికి దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. ఈ ఒక మాట చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. పరిశుద్ధాత్మ వరములు పొందుకుంటానికి ఆశపడిన వారు ఎవరైనా ఉంటే, లేకపోతే పొందుకున్న వారు ఉంటే, లేకపోతే వాడబడలేదు అనుకున్న వారు ఉంటే జ్ఞాపకం చేసుకోండి. వరములు దేవుడు ఒక వ్యక్తికి ఇచ్చేది తన స్వార్థానికి కాదు. నువ్వు వరములు కోరుతున్నావంటే అది నీ కొరకు కాదు. పరిశుద్ధాత్మ వరములు ఏది నీ కొరకు కాదు. పరిశుద్ధాత్మ వరములన్నీ సంఘముకి, అంటే నీ పక్కన ఉన్నవానికి, నీ చుట్టూ ఉన్నవానికి, ఆలయానికి, ఇక మాటలు చెప్పాలంటే ద బాడీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు శరీరము బలపరచబడినట్లుగా ఈ వరములు వాడబడతాయి. కానీ నీ స్వార్థానికి, ఈరోజు చాలామంది అనుకుంటారు నాకు వరములు వచ్చేస్తే నేను సూపర్ మ్యాన్ అయిపోతాను. నీ స్వార్థానికి కాదు అది. అది సంఘ బలపరచబడటానికి, నీ పొరుగువారు, నీ చుట్టూ ఉన్నవారు. అందుకని అంటాం, ప్రేమ లేకపోతే ఏ వరం ఉన్నా కూడా వేస్టే. ప్రేమ లేకపోతే ఏ వరం ఉన్నా కూడా ఎవరికి సర్వ్ చేయలేవు. ఒకరి కొరకు ప్రార్థన చేయగలిగితే దేవుడు వారి గురించిన హీ విల్ గివ్ ఇన్సైట్. వారు ఉన్న స్థితి ఇది, వారి జీవితంలో ఇది ప్రకటించు. ఆ వరం కలిగిన వాడు పొందుకోగలుగుతాడు. జ్ఞాపకం చేసుకోండి, ఇట్ ఈస్ సింపుల్ యాజ్ దిస్. ఒక ఉదాహరణ చెప్పాలంటే, అనేక సార్లు నా పిల్లలు బయటికి వెళ్తూ మా కేర్ టేకర్స్ వెళ్తారు. మా పిల్లల చేతుల్లో ఫోన్లు ఉండవు. కానీ సడన్గా మా పిల్లలతో మాట్లాడాలంటే నేనేం చేయాలి? ఎవరైతే పక్కన ఉన్నారో వారు కాల్ చేస్తాం. కొన్నిసార్లు పక్కన ఉన్న వ్యక్తి ఉండడు, డ్రైవర్ ఉంటాడు.
ఈయన ఉన్నాడు, ఈయన కొంటాడు, ఈయన ఫోన్ చేస్తే నేను లేనంటే నెక్స్ట్ ఎవరికి ఫోన్ చేస్తాం? వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఫోన్ చేస్తాం. సో ఎవరు ఉన్నారో వారికి ఫోన్ కొడతాం. దేనికి? బిడ్డతో మాట్లాడటానికి. బిడ్డకి ఆ మెచ్యూరిటీ లేదు కాబట్టి, ఆ లెవెల్ ఆఫ్ యాక్సెస్ లేదు కాబట్టి వీఆర్ ఆల్వేస్ సీకింగ్ ఫర్ సమ్వన్. అందుకని క్రీస్తు శరీరం సంఘము బలపరచబడతామన్నప్పుడు మెచ్యూర్డ్ బిలీవర్, ఎంపవర్డ్ బిలీవర్ దేవుని స్వరము అవసరతలు ఉన్న వారి కొరకు, పరిచర్య చేస్తాం కొరకు వాడబడేది వరములు. ఐ క్లియర్ హియర్? ఎందుకంటే చాలామంది వరములతో నింపబడినప్పుడు గర్విస్తాం ప్రారంభిస్తారు. దట్ ఇట్స్ అ డౌన్ఫాల్. ఇట్ ఈస్ నథింగ్ గ్రేట్. ఐ నో మీన్స్ అండర్ ఎస్టిమేట్ ద గిఫ్ట్స్, బట్ దెన్ నీకు ఇచ్చినంత మాత్రం నువ్వేదో పెద్ద స్పెషల్ విఐపి అని కాదు. నీవు దేవుని బిడ్డ అయ్యావు కాబట్టి, నువ్వు దేవుని సృష్టిగా మారేవు కాబట్టి, నూతన సృష్టిగా మారేవు కాబట్టి, దేవుని ఆత్మ ద్వారా నింపబడ్డావు కాబట్టి, దేవుని ఆత్మ ద్వారా నింపబడిన ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించే వరములు, దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన వరములు ఇస్తాడంట. ఎవరికి ఏది ఇస్తాడో పరిశుద్ధాత్ముడు తన చిత్త ప్రకారం నిర్ణయిస్తాడన్నది ఇక్కడ చదివాం. సో ఇట్ ఈస్ నెవర్ అ కంపారిజన్. నాకుంది నీకు లేదు, నీకు ఉంది నాకు లేదు, అది లేదు ఇది లేదు అన్నది కాదు. ఎవరికి వారిది దేవుడు ఇస్తున్నాడు. ఇచ్చిన దాంట్లో నమ్మకంగా ఉంటామే దేవుడు కోరుతున్నాడు. కమింగ్ బ్యాక్ హియర్, దేవుడు అనుగ్రహించే వరములు. సో వర్డ్ ఆఫ్ విజ్డమ్ జరగబోయే వాటి విషయమై. కొన్నిసార్లు వర్డ్ ఆఫ్ నాలెడ్జ్, సెకండ్ వరం. ఎన్ని రెవల్యూషన్ గిఫ్ట్స్ అంటాము? వర్డ్ ఆఫ్ నాలెడ్జ్. వాట్ ఈస్ వర్డ్ ఆఫ్ నాలెడ్జ్? తెలివి వాక్యం ఏంటి? తెలివి వాక్యం ఏంటి? ఉదాహరణ చెప్పాలంటే కొన్నిసార్లు కొంతమంది కొరకు ప్రార్థన చేస్తూ వారు అంటారు, నాకు తీరని వ్యాధి ఉంది, నాకు పలానా కష్టం ఉంది, లేకపోతే పలానా నష్టం ఉంది, పలానా విషయంలో ఇబ్బంది పడుతున్నాము, పలానా విషయం అవ్వట్లేదు. వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం తెలియజేస్తాడంటే, వారి గతములో ఏ విషయంలో వారు లాక్ అయి ఉన్నారో, ఎక్కడ పొరపాటు జరిగిందో, ఎక్కడ అపవాది దూరాడో. కొన్నిసార్లు కొంతమంది దురాత్మ ద్వారా బాధించబడుతున్న వారికి ప్రార్థన చేస్తూ ఆ స్ట్రాంగ్ హోల్డ్ కొరకు చూస్తాం. ఎక్కడ కట్టబడ్డారు, ఏ విషయంలో కట్టబడ్డారు. ఈ దురాత్మ వేధించబడుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మని అడిగినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా ఏం జరుగుతుంది? ఎందుకంటే ఆ వ్యక్తికి తెలియదు, తల్లిదండ్రులకు తెలియదు, ఆ వ్యక్తి చెప్పలేని పరిస్థితి, ఆ వ్యక్తి గ్రహించలేని పరిస్థితి. ఒకసారి అయితే దేవుడు ఆత్మ బయలుపరుస్తుంది, ఇదిగో తన యవన కాలంలో పలానా చేసింది, పలానా స్థితిలో కట్టబడింది, అప్పుడు నుండి దురాత్మ దూరింది. ఆ రెవల్యూషన్ పొందుకుంటాం. అంటే ఇట్ ఈస్ అబౌట్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్. నాలెడ్జ్ ఈజ్ ఆల్ పాస్ట్ బేస్డ్. పాస్ట్ అండ్ ద ప్రెసెంట్ బేస్డ్ నాలెడ్జ్. ఎనీథింగ్ డిపెండింగ్ ఆన్ ద ఫ్యూచర్ ఈజ్ విజ్డమ్. ఇది గతంలో జరిగింది, ఈ రీతిగా ఈ వ్యక్తి జీవితంలో ఏమైంది అని అడిగామనుకో, అప్పుడు కరెక్ట్గా అక్కడ లాక్ ఆన్సర్స్ వస్తాయి. అక్కడి నుండి ఆ వ్యక్తిని నువ్వు క్షమించాలి అని చెప్పు, ఇస్తుంది నేను క్షమించను. అక్కడ ఆ వ్యక్తితో మాట్లాడి ఆ వ్యక్తి క్షమించేలాగా చేసి, కౌన్సిల్ చేసి, ప్రార్థన చేసి, అప్పుడు ఇట్ ఈస్ ఈజీ ఫర్ ద డెలివరెన్స్. అనేక సార్లు కొంతమందికి చూడొచ్చు, ఏం చేయాలి, ఏం జరగాలి, ఏంటి ఎక్స్పీరియన్స్ లేదు, ఏం జరగాలి. దేవుడు అనుగ్రహిస్తాడు తన ఆత్మ ద్వారంగా. అగైన్ ఇదంతా క్రీస్తు శరీరం బాగుపడటానికి, బలపరచబడటానికి. నెక్స్ట్ చూస్తాము డిసర్న్మెంట్ ఆఫ్ స్పిరిట్స్. ఏంటంటే విచక్షణ జ్ఞానం. ఏ ఆత్మ ఏంటి? ఈ మూడు రెవల్యూషన్ గిఫ్ట్స్ అంటాం. అంటే మర్మములతో కూడినది దేవుడు కనబరిచే ఆ రెవల్యూషన్. ఇది ఈ ఏంటి డిసర్న్మెంట్ ఆఫ్ గిఫ్ట్స్. మరలో ఒక మాట తెలియజేస్తా, ఇందులో ఏ ఒక్క వరము ఒకటి నాశనం కొరకు వాడటానికి లేదు. ఏ ఒక్క వరము ఒకరిని చంపుతానికి, నాశనం చేస్తానికి, శపిస్తానికి కాదు. ఈ వరములన్నీ ఒకరిని బాగు చేస్తానికి, బలపరుస్తానికి, విశ్వాసం అధికపరుస్తానికే కానీ పాడు చేస్తానికి కాదు. అర్థమవుతుందా అండి? ఎందుకంటే చాలామంది, నేను ఎవరైనా తెలుసా, నాకు ఆత్మ వరాలు ఉన్నాయి తెలుసా. బీ కేర్ఫుల్, దట్ ఈస్ నాట్ టు డిస్ట్రాయ్. ఎందుకంటే ప్రేమ లేని వాడిని అయితే దేవదూత భాషలో మాట్లాడినా కూడా ఏంటంటే టింక్లింగ్ సౌండ్ అంట. టింగ్ 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 గంట ఎప్పుడైనా చూసారా? అట్లా ఉంటుందంట. కార్యం ఏం జరగదు. సో క్యారెక్టర్ ముఖ్యమనేది, అంటే ఆత్మ ఫలము ముఖ్యమనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. కమింగ్ బ్యాక్, డిసర్న్మెంట్ ఆఫ్ స్పిరిట్స్. చాలామంది విచక్షణ ఆత్మ అన్న వెంటనే ఏ ధీమా నీ ఇంటెన్షన్. బీ వెరీ కేర్ఫుల్. ఇట్ ఈస్ నాట్ టు ఓవర్ రైడ్ గాడ్.
దేవుడు నీకు ఏది ప్రేరేపిస్తున్నాడో అదే మాట్లాడాలి. దేవుడు నీకు చెప్తే చెప్పు, లేదంటే ఆపు. ఈరోజు మనుషుడికి కలవరం ఏంటంటే, ఎవరినైనా ఒక చిన్న గిఫ్ట్ ఆపరేట్ అవుతే వారిని ఐడలైజ్ చేస్తారు. డోంట్ ఐడలైజ్ పీపుల్. ఎందుకంటే ముఖ్యంగా పరిశుద్ధాత్మ వరములు చూసినప్పుడు ఆది సంఘంలో కూడా ఎవ్రీబడి వర్ గిఫ్టెడ్. ఆల్మోస్ట్ అందరికీ గిఫ్ట్సే, అందరికీ గిఫ్ట్స్, అందరిలో మేనిఫెస్టేషను, అందరిలో ఏమవుతుంది, కాంపిటీషన్ అవుతుంది. అక్కడ పాల్గొంటాడు, ఎవడు గొప్ప కాదు రాగడరా. అదే సమయంలో దేవుని ఆత్మతో నింపబడి ప్రవచనం బాగా వస్తే ఒకటి తర్వాత ఒకటి చెప్పండి రా, కంటిన్యూస్గా అందరూ ఒకేసారి అవుతాయి. ఎవరికి అర్థమవుతుంది? స్లో డౌన్, కామ్ డౌన్, డూ ఇట్ విత్ లవ్, డూ ఇట్ విత్ రెస్పెక్ట్, డూ ఇట్ విత్ డిసిప్లైన్. అది చెప్పుకోవాల్సిన అవసరం వచ్చింది. గమనిస్తానండి, ఈ డిసర్న్మెంట్ ఆఫ్ స్పిరిట్స్ ఎట్లా ఉంటుందంటే, హృదయ రహస్యాలు ఎరుగున్న దేవుడు ఏ ఆత్మ ఏంటో అది ఎవరికి ఏ రీతిగా బలపరచాలో అనేది తెలియజేస్తాడు. ఉదాహరణకి, ఎప్పుడన్నా ఒక స్థలంలోకి వెళ్ళినప్పుడు వెరీ ఏబుల్ టు సెన్స్ డార్క్ ప్రెజెన్స్. ఇక్కడ చీకటి ఉంది, లేకపోతే కొన్ని స్థలాల్లో అడుగుపెట్టినాయి, ఇక్కడ దేవుని సన్నిధి ఉంది. చూసి దేవుని సన్నిధి చీకటి అన్నదప్పుడు యు ఆర్ ఏబుల్ టు డిసర్న్. కొంతమంది మాట్లాడినప్పుడు వారు కోపంగా మాట్లాడారు, నవ్వుతా అట్లా కాదు. చూడండి, నీకు స్నేహితుడిగానే మాట్లాడాడు, నీకు సహాయం చేస్తున్నట్లే మాట్లాడాడు, నీ పక్షాన ఉన్నట్టే మాట్లాడాడు. కానీ దేవుని ఆత్మ ప్రేరేపిస్తాడు, తన ఇంటెన్షన్ సరికాదు. నీతో మై బ్రదర్ అని మాట్లాడుతున్నాడు, మాకు జాగ్రత్త, ఆ ఇంటెన్షన్ సరికాదు. నీ పక్షానే ఉన్నాడేమో, నీ కొరకే ఉన్నాడేమో, కానీ జాగ్రత్త, తన ఇంటెన్షన్ సరికాదు. ఎప్పుడన్నా వార్నింగ్స్ పొందుకున్నారా? యు సీ దట్ ఆపరేట్స్ ఆన్ ద డిసర్న్మెంట్. ఎప్పుడన్నా మీ దగ్గర లేకపోతే వ్యక్తులు వచ్చి, వద్దు, దేవుడు జాగ్రత్త పడమంటున్నాడు, ఆ విషయంలో ఆ వ్యక్తితో జాగ్రత్త పడమంటున్నాడు, ఆ వ్యక్తి ఉద్దేశం సరిలేదు, ఆ వ్యక్తి జీవితం సరిలేదు, ఆ వ్యక్తితో నేను కలవద్దంటున్నాడు దేవుడు. యు సీ అగైన్ దిస్ ఇస్ ఆల్ టు స్ట్రెంగ్తన్. క్రీస్తు సంఘాన్ని, దేహాన్ని బలపరుస్తాం కొరకు దేవుడు కోరేది ఈ వరముల ద్వారాగా మనం చేయాలనేది. సో డిసర్న్మెంట్ ఆఫ్ స్పిరిట్స్, ఏ ఆత్మ ఏంటో పరీక్షించాలంట. ఏ ఆత్మ ఏంటో పరీక్షించాలి. యేసు దేవుడని ప్రకటించేది ఎవరి ఆత్మ అంట? పరిశుద్ధాత్మ ద్వారముగా. దేవుని వాక్యం చూసినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 ఒకసారి వేగంగా చదువుదామండి. Hebrews 4:12. మరియు ఆయన దృష్టికి కనబడినది స్పష్టమైన ఏదియూ లేదు, మనం ఎవరికి లెక్క ఒప్పజెప్పవలసిన వాడము. Verse 12, Hebrews 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణ ఆత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఏంటంట? హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ద స్పిరిట్ విల్ రివీల్. ఇక మాటలు చెప్పాలంటే, మనకి ఈరోజు ఉన్న టెక్నాలజీ తగినట్టుగా అర్థం చేసుకుంటానికి చూడాలంటే ప్రజెంట్ టైమ్స్కి, ఎప్పుడైనా ఎంఆర్ఐ స్కాన్ చేయించిన వారు ఉంటే చేతులు ఎత్తారా? లేకపోతే చూసిన వారు ఉంటే చేతులు ఎత్తారా? అబ్బా, ఇంత తక్కువ మందా? సరే, ఎక్స్రే తీసుకున్న వాళ్ళు ఉంటే చేతులు ఎత్తుతారా? అబ్బా, అందులో కూడా తక్కువ. మిగతా వారు ఎంత ధన్యులో నిజంగా. నేను ఎంఆర్ఐలో ఒక 7 సార్లు 8 సార్లు నిల్లుంటా. కదలకూడదు, ఇట్లా ఉండాలి. కదిలేవా మరలా స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్. నాకు 40 minutes అట్లే లఫ్ట. కదులుతానికి లేదు, చెయ్యి ఊపుతానికి లేదు, దగ్గుతానికి తుమ్ముతానికి అసలే లేదు. కానీ అందులో పెట్టేటప్పుడు పంపిస్తారు. డాక్టర్ ఎందుకు ఎంఆర్ఐ రాస్తాడు చెప్పండి? బయట చూస్తానికి ఏం అర్థం కావట్లే. లాప్ట్ ఎట్లా ఉందో ఇప్పుడు 3D స్కాన్ 4D స్కాన్లు వచ్చాయి. లాప్ట్ ప్రతి డైమెన్షన్ చూడాలి, నీ మాంసం చూడాలి, నీ ఎముక చూడాలి, నీ నరాలు చూడాలి, ఎక్కడ ఏముంది చూడాలి, అంతా చూడాలి, బయట స్కిన్ కాదు. ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత డాక్టర్కి ఎలాగా ఉంటుంది? ఓహో, ఇది 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 ప్రాబ్లం, లేకపోతే ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు, అనలైజ్ చేస్తానికి ఉంది. ద గిఫ్ట్ ఆఫ్ డిసర్న్మెంట్ కూడా అలాగనే. బయటకు చూస్తానికి శరీర రూపంలో మంచిగా కనబడతారు, కానీ ద డిసర్న్మెంట్ విల్ మేక్ యూ థింక్, ఎవరు ఇది, ఏంటి ఉద్దేశం. ఆ మనిషి నీకు మంచిగానే మాట్లాడతాడేమో, కానీ
దేవుని ఆత్మ స్ట్రైట్గా నీకు తెలియజేస్తానంట. ఉదాహరణకి వాక్యం నుండి రావాలంటే అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 18వ వచనం నుండి చదువుదామండి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 12వ వచనం నుండి చదువుదాం. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యంను గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతనిని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిజమం పొందిరి. 18 నుంచి వచ్చేయండి. అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడనని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యమును పెట్టి, నేను ఎవని మీద చేతులుంచుదునో వాడును పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారం నాకు ఇయ్యుడి అని వారిని అడిగాను. మనం చూస్తున్నాము ఇక్కడ ఈ సీమోన్ అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఈ గారడి సీమోను అంటే అంతవరకు తంత్రాలు మాయలు చేసుకునే వ్యక్తి రక్షించబడ్డానన్నాడు, బాప్తిజం తీసుకున్నానన్నాడు, యేసు ప్రభువుని నమ్ముకున్నానన్నాడు. దాని తర్వాత అక్కడ పేతురు వచ్చాడు. పేతురు వచ్చి ఏం చేస్తున్నాడు? వారి కొరకు ప్రార్థన చేసి వారి మీద చేతులు పెట్టి ప్రార్థన చేసేటప్పుడు వారు పరిశుద్ధాత్మతో నింపబడతాం ఈ గారడి సీమోన్ చూస్తున్నాడు. ఈ గారడి సీమోన్ అంతవరకు తంత్రగాడు మాయ చేసే వ్యక్తి సడన్గా ఏమనిపించింది? మనసులో ఏదో ఆశ పుట్టింది, ఆ పవర్ నాకు కూడా వస్తే బాగుండు. ఈరోజు చాలామంది పరిశుద్ధాత్మ పవర్ కొరకు కోరుతారు. బట్ లెట్ మీ టెల్ యూ వెరీ ఆనెస్ట్లీ, హూ ఆర్ యూ ఆస్కింగ్ ఫర్? గాడ్ హిమ్సెల్ఫ్. అండ్ నీలో నీ స్వార్థం కనబడిందా నాశనం అయిపోతావు. జాగ్రత్త, ఇట్స్ అ స్ట్రైట్ వార్నింగ్. ఎందుకంటే దేవుని మహిమ దేవుని శక్తితో ఎవరు ఆడటానికి లేదు, దేవుని నీ కంట్రోల్లో పెట్టుకుంటానికి లేదు. దేవుడు నిన్ను అప్రూవ్ చేశాడు అన్నదప్పుడు యు ఆర్ అన్ అప్రూవ్డ్ పర్సన్, యూ కాంట్ బై ద పోస్ట్. అర్థమవుతుందా అండి? ఎవరు వరముల్ని డబ్బులతో కొనుక్కోలేరు. అది దేవుడు నిన్ను నమ్మి నీ చేతులు అప్పచెప్తేనే నీవు వాడబడతావు. అందుకని అంటాం, వరములు నువ్వు కోరేది కాదు, దేవుడు నిన్ను చూసి నీ కెపాసిటీని చూసి నీకు నమ్మి ఇచ్చేది, దాంట్లో నమ్మకంగా ఉండు అని చెప్తాం. ఇక్కడ చూసినప్పుడు ఈ గారడి సీమోన్ అంటాడు, పేతురుతో అంటాడు, నాకు కూడా ఈ వరము కావాలి. ఏ వరమో? నువ్వు చేతులు పెడతా పరిశుద్ధాత్ముడు ఎట్లా వస్తున్నాడో అట్లా నాకు రావాలి. మామూలుగా నోడికి అవును కదా, ఎంత మంచిగా అడుగుతున్నాడు, ఏం తప్పు ఉంది దీంట్లో అనుకుంటాం. కానీ పేతురు తన డిసర్న్మెంట్ అంటే ఇంకో మాటలు చెప్పాలంటే తన హృదయాన్ని ఎరుగున్నాడంట. ఎరిగి ఏం చెప్తున్నాడు చూడండి అక్కడ, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకొందు అని, దేవుని వరమును సంపాదించుకుందామని తలంచుకొని ఉన్నందున తలంపే పాపమయ్యా. చదవండి, నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ వెండి నీతో కూడా నశించునుగాక. కంటిన్యూ. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనక. ఏమంటున్నాడు చూడండి, ఇదిగో నీ హృదయము దేవుని ముందు సరిగా లేదు. ఎవరు చెప్పారు అక్కడ? యు సీ ఈజ్ ఆపరేటింగ్ ద గిఫ్ట్. ఆ గిఫ్ట్ని బట్టి ఈజ్ ఏబుల్ టు డిసర్న్ ద ఇంటెన్షన్. ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు, ఏ ఉద్దేశంతో అడుగుతున్నాడో ఆడు తెలుసుకుంటున్నాడు. దేవుడు ముందు నీ హృదయం సరిలేదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కంటిన్యూ. కాబట్టి ఈ నీ చెడుతనమును మానుకొని మారు మనసు నొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమింపబడవచ్చును. యు సీ ఇట్స్ వెరీ క్లియర్. ఈ విషయం చూసినప్పుడు ద డిసర్న్మెంట్ ఆఫ్ ద గిఫ్ట్స్, ఎవరు హృదయ తలంపులు ఏంటి, దాన్ని బట్టి సరిదిద్దుకుంటాం ఏంటి, బలపరచబడతాం ఏంటో తెలియజేయబడతాడండి. సో రెవల్యూషన్ గిఫ్ట్స్లో 3 గిఫ్ట్స్ గురించి చెప్పాను. ఏంటి ఆ 3 గిఫ్ట్స్ చెప్పండి గట్టిగా? ద గిఫ్ట్ ఆఫ్ విజ్డమ్, ది గిఫ్ట్ ఆఫ్ నాలెడ్జ్, డిసర్నింగ్ ఆఫ్ ద స్పిరిట్స్, డిసర్నింగ్ ఆఫ్ ద స్పిరిట్స్. సో ఈ 3 రెవల్యూషన్ మర్మములతో కూడింది. దేవుడు బయలుపరిచేది, దేవుడు తెలియజేసేది.